జనం కోసం జనవాణి. యూరియా కొరత, రైతన్నల గోస. ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి? దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆ పంట పండించేందుకు సరిపడా యూరియా లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? యూరియా కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడ తేడా వస్తోంది? ఎరువుల కొరతకు కేంద్రం నుంచి తగినంత సరఫరా లేకపోవడమే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే, కేంద్రం నుంచి అవసరమైన సరఫరా జరుగుతోందని బీజేపీ అంటోంది. ప్రభుత్వాలన్నీ రైతుల సంక్షేమమే తమ ధ్యేయం అంటాయి. తీరా చూస్తే కర్షకుల కష్టాలు ఏమాత్రం తీరవు. ప్రతి సంవత్సరం ఇదే తంతు. రైతులకు సరిపడా యూరియాను ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా రైతులకు కావాల్సినంత యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? రైతులు రోజంతా ఈ యూరియా కోసం పడిగాపులు కాస్తూ నానా తంటాలు, తిప్పలు, కష్టాలు పడుతున్నారు. యూరియా బ్లాక్లో కూడా దొరకట్లేదు. కొందరు డబుల్ ధరకు అంటే ఎక్కువ ధరకు అమ్ముతూ రైతుల్ని నిలువునా దోచేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. కానీ ఇక్కడ రైతులకు కావాల్సింది రాజకీయాలు కాదు, పరిష్కారం. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర రైతుల అవసరాలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తుంటే, ఎంత యూరియా కావాలో సరిగా చెప్పలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని కేంద్రం చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. ఎవరి వాదన వాళ్ళు బాగానే వినిపించుకుంటున్నారు, కానీ రైతులకు అన్యాయం జరిగిపోతోంది. ఇక యూరియా అవసరం విషయానికొస్తే, ఇది నత్రజని సమృద్ధిగా ఉండే ఎరువు. మొక్కలు బాగా పెరగాలంటే నత్రజని చాలా అవసరం. అయితే యూరియా ఉత్పత్తి సమస్యలు, పంపిణీలో ఆలస్యం కారణంగా ఈ కొరత ఏర్పడుతోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం యూరియా సరఫరా కోసం పదే పదే విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క రైతుల యూరియా కష్టాలు తీరేదెప్పుడని ప్రతిపక్ష బీఆర్ఎస్ లాంటి పార్టీలు బగ్గుమంటున్నాయి. అయితే బీఆర్ఎస్ పాలనలో కూడా రైతులు యూరియా కోసం ఎదురు చూసిన రోజులున్నాయి. అన్ని పార్టీలు ఈ విషయంలో రైతులకు తగిన న్యాయం చేయలేకపోతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. యూరియా లేకపోతే పంటలు సరిగ్గా పండవు. దీనికి ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయ ఎరువుల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ సమర్థవంతమైన పరిష్కారం దొరకలేదు. అందువల్ల ప్రభుత్వాలు తమ రాజకీయ పంతాలను పక్కన పెట్టి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు అడుగులు వేయాలి. కేంద్రంతో జాగ్రత్తగా మాట్లాడి త్వరగా యూరియా వచ్చేలా చేయాలి. లేదంటే ఆలస్యం అయ్యే కొద్దీ పంటలు దెబ్బతింటాయి. ఇప్పటికే అతి వర్షాలతో తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ యూరియా వారికి మరో పెద్ద సమస్యలా మారింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ఎక్కువ చొరవ చూపాలని, కేంద్రాన్ని ఎలాగోలా ఒప్పించి మరింత ఎక్కువ యూరియా తెప్పించి రైతుల్ని ఆదుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జనం కోసం జనవాణి.